నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి మనిషికి ఇచ్చిన అమూల్యమైన నిధి చెట్లు. కొన్ని వృక్షాలు భూమిని చేరిన దేవతలు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఆక్సిజన్ అందించి మానవజాతి మనుగడకు మూల స్తంభాలుగా నిలిచాయి. వృక్షాలు మన జీవితంలో తోడుండే ప్రియమైన నేస్తాలుగా మనం భావించవచ్చు. మన జీవితంలో చెట్ల పాత్ర ఎంత ముఖ్యమో చెప్పడానికి మాటలు సరిపోవు. ప్రాచీన కాలం నుంచే వృక్షాలను ఆధ్యాత్మిక ఔషధ గుణాలు కలిగిన దైవ స్వరూపాలుగా భావించి వాటితో మన జీవనాన్ని నిర్మించుకున్నాం. వృక్షాలతో మమేకమై భారతీయ జీవన విధానాన్ని, చెట్లలోని దైవత్వాన్ని, ఔషధ గుణాలను ప్రపంచానికి అందించే ఈ కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. ఈనాటి పవిత్ర వృక్షాలు కార్యక్రమంలో జమ్మి చెట్టు గురించి తెలుసుకుందాం. జమ్మి చెట్టు భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన చెట్టుగా పరిగణించబడుతుంది. జమ్మి చెట్టు సూర్యుని ప్రతిరూపంగా భావిస్తారు. విజయానికి గుర్తుగా విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించడం ఆనవాయితీ. జమ్మి చెట్టు అనేది ప్రకృతి, ఆరోగ్య మరియు ఆధ్యాత్మికత యొక్క అద్భుత సమ్మేళనం. ఇది ప్రకృతితో మన అనుబంధాన్ని తెలియచేసే వృక్షం. జమ్మి చెట్టు స్పర్శతో మనుషుల్లో ధైర్యం, విజయం, శక్తి కలుగుతాయని నమ్ముతారు. మన సంస్కృతి, ఆధ్యాత్మికతకి కీలకమైనదిగా భావించే ఈ జమ్మి చెట్టు గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. ఇప్పుడు చూద్దాం. శ్రీరామ జయం, శుభమస్తు. అమృత వృక్షాలు అనే అంశానికి స్వాగతం. విజయం కావాలా? దసరా పండుగ నాడు జమ్మి చెట్టును పూజిద్దాం. ధనకనక వస్త్ర వాహనాదులు కావాలా? దసరా పండుగ సాయంత్రం వేళలో జమ్మి చెట్టును దర్శనం చేసుకుందాం. ఆ ఒక్క రోజేనా, లేక సంవత్సరం అంతా కూడా జమ్మి చెట్టు దర్శనం చేసుకోవచ్చా? జమ్మి చెట్టు ప్రయోజనాలు ఏమిటి? భారతం, రామాయణం, భాగవతం, వేదం ఇలా ప్రాచీన ఆధ్యాత్మిక కావ్య ప్రపంచంలో, ధర్మ ప్రపంచంలో, గ్రంథ సంచయంలో ఈ చెట్టు ప్రస్తావన ఎక్కడైనా ఉందా? కాటక బ్రాహ్మణం, మైత్రాయణి సంహిత, కపిల సంహిత ఇంకా అనేక గ్రంథాలలో పూర్వం బ్రహ్మదేవుడు సృష్టిక్రమం అనుసరించే విధంలో సమస్త జీవకోటిని సృష్టిస్తూ అగ్నిహోత్రుని కూడా సృష్టించాడు. ఆ అగ్నిహోత్రుడు తనను సృష్టించిన అనంతరం తన ధర్మాన్ని అనుసరించి బ్రహ్మదేవుడినే దహించి వేయడం మొదలుపెట్టాడు. దానితో బ్రహ్మదేవుడు ఒక చెట్టు కొమ్మని సృష్టించి ఆ చెట్టు కొమ్మ సహాయంతో అగ్నిహోత్రుడిని నియంత్రించాడు. ఆ చెట్టు జమ్మి చెట్టు, ఆ కొమ్మ జమ్మి చెట్టు కొమ్మ. ఈ విధంగా వేదంలో కథ, భారతం, రామాయణం వీటిల్లో కూడా ఈ చెట్టుకు సంబంధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు కొమ్మలలో భద్రపరిచి 1 సంవత్సరం అజ్ఞాతవాసం నిరాఘాటంగా పూర్తి చేసి చివరలో మళ్ళీ ఆ జమ్మి చెట్టు దర్శనం కారణంగా ఒకే ఒక్క సమ్మోహనాస్త్రంతో అర్జునుడు సమస్తములైనటువంటి కౌరవ సైన్యాదులను విజయంతో ఓడించిన అనంతరం ఆ జమ్మి చెట్టు దర్శనం కారణంగా పాండవులకు అద్భుతమైన విజయం చేకూరినట్లుగా మహాభారత వృత్తాంతం. రావణ సంహారం చేయకంటే పూర్వం శ్రీరామచంద్రమూర్తి కూడా జమ్మి చెట్టును పూజించినట్లుగా శ్రీరామాయణం అభివర్ణిస్తుంది. మైత్రాయణి సంహిత ఇలాగా అనేక కాఠకాదులలో కూడా వేదంలో ఉండే ప్రస్తావనలు మనం గమనించినట్లయితే జమ్మి చెట్టు ఎంత ప్రశస్తమైనదో అనే సందర్భంలో నవగ్రహాలలో శనిగ్రహానికి సంబంధించిన మంత్ర విశేషం కూడా ఈ జమ్మి చెట్టు సంబంధించినదే అయి ఉండడం ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి.
సమస్తములైన శనిగ్రహ సంబంధిత దోషాలు తొలగించుకోవడం కోసం జమ్మి చెట్టు క్రింద నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇది తంత్రశాస్త్రం చెప్పేటటువంటి విధానం, మార్గం. అలాంటి ఆ జమ్మి చెట్టును ప్రతిరోజు దర్శనం చేసుకున్నట్లయితే సమస్తములైన గ్రహ పీడా సంబంధిత దోషాలు తొలగిపోతాయి అని కూడా మంత్రశాస్త్రం వివరిస్తుంది. జమ్మి ఏంటి ఈ చెట్టుకు ప్రత్యేకత? ఇంట్లో పెంచుకోకూడదా? పెంచుకోకూడదు అని శాస్త్రం. ఎందుకని? జమ్మి చెట్టుకు సంబంధించి పొడవైనటువంటి ముండ్లు ఉండడం ఒక కారణం. 2, శనిగ్రహానికి సంబంధించిన నివాసం ఆవాస స్థలం కావడం. ఈ 2 కారణాల చేత ఇంటిలో పెంచుకోకూడదు. కానీ ఆలయాలలో, బడి లేదా చెరువుగట్టు, రహదారులు, వ్యవసాయ క్షేత్రాలు, నివాస స్థలాలకు కొద్ది దూరంలో ఈ చెట్టు పెంచినట్లయితే తప్పక అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది అని కూడా శాస్త్ర ప్రమాణం. పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కైలాసంలో ఆనందంగా ఉండగా భృంగిరిటి అనేటటువంటి భృత్యుడు అద్భుతమైన తాండవం చేశాడు. ఆ తాండవం చూసిన సమయంలో అక్కడ ఉండేటటువంటి ప్రమథగణాదులందరూ కూడా ఆనందంగా నవ్వగా ఆ ఆనందంతో భృంగిరిటి పార్వతిని విడిచి కేవలం పరమేశ్వరునికే ప్రదక్షిణ చేశాడు. అనంతరం పార్వతీదేవి కోపంతో భూలోకానికి విచ్చేసి 21 రోజులు పరమేశ్వరునికై తీవ్రమైన తపస్సు చేసి ఆ తపఫలం కారణంగా పరమేశ్వరుడి శరీరంలో అర్ధదేహాన్ని స్వీకరించింది. పరమేశ్వరుడు నాటి నుంచి పార్వతీ పరమేశ్వరుడిగా అర్ధనారీశ్వరుడిగా మనకు దర్శనమిచ్చాడు. ఈ క్రమంలో అనంతరం పార్వతీదేవి శాశ్వతంగా ఈ భూమిపైన తన ఉనికికి ప్రతీకాత్మకంగా ఒక వృక్షము అంటూ జమ్మి చెట్టును, శమీ వృక్షాన్ని స్వీకరించింది అనేది పురాణ కథనం. అగ్నిహోత్రమే స్వరూపంగా తీవ్రమైన తపశ్శక్తి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి ఈ జమ్మి చెట్టు పార్వతీదేవి తపశ్చర్యకు ప్రతీక. కనుకనే అంత తీవ్రత, అంత కోపము, అంత ఆగ్రహము ఇంటిలో ఉండేటటువంటి వారికి పనికి రావు అనే ఉద్దేశ్యంతో గృహ ప్రాంగణంలో ఇలా జమ్మి చెట్టును పెంచుకోవడం నిషేధం అంటూ వాస్తుశాస్త్రం ఒక నియమాన్ని సూచించింది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ, సఖ్యము, అనురాగము కలగాలి. కానీ ఇంటిలో ఈ చెట్టు పెంచకుండా ఆలయంలో పెంచినట్లయితే, ఈ చెట్టు క్రింద దీపం వెలిగించినట్లయితే అన్యోన్యత పెరుగుతుంది అంటూ మార్గాంతరం కూడా సూచించడంతో నాటి నుంచి ప్రతి ఆలయంలో జమ్మి చెట్టు తప్పనిసరి అనే ప్రమాణాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. క్రమేణా ఆధునికత పెరిగిన కొలది అపార్ట్మెంట్ సంస్కృతి వ్యాపించడంతో మొక్కల పెంపకం పట్ల అభిరుచి కలిగినటువంటి వారు మక్కువతో ఈ మహావృక్షాన్ని ఇంటి ప్రాంగణంలో కూడా పెంచి పోషిస్తున్నారు. ఏ దోషమూ లేదు అని ఆధునికంగా మనం సమర్థించుకోవాలి. ఒకే ఇల్లు ఉన్న చోట పెంచరాదు. కానీ పలు గృహాల ప్రాంగణంగా ఉండేటటువంటి అపార్ట్మెంట్ సంస్కృతిలో అపార్ట్మెంట్కి సంబంధించి ఆగ్నేయ దిగ్భాగంలో తప్పనిసరిగా ఒక జమ్మి చెట్టును పెంచుకోవచ్చు. జమ్మి చెట్టు దిగువన శివలింగాన్ని స్థాపించినట్లయితే గృహ ప్రాంగణంలో జమ్మి చెట్టు ఉన్నది అన్న దోషం తొలగిపోతుంది. జమ్మి చెట్టు దిగువన శివలింగం, గణపతి, సర్పములు, నాగముల పేరిట ఇలా స్థాపన చేసుకున్నట్లయితే గృహ ప్రాంగణంలో కూడా జమ్మి చెట్టు ఉన్నది అనే దోషం తొలగిపోవడంతో జమ్మి కారణంగా లభించేటటువంటి సమస్త సంపదలను ఆ అపార్ట్మెంట్ సంస్కృతిలో ఉండే వారందరూ కూడా పొందవచ్చు అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. జమ్మి ఆకులను బంగారం ఆకులు అంటూ ఉంటాం. దసరా సాయంత్రం వేళ 2 ఆకులు ఇచ్చి బంగారం అందిస్తున్నాం అనేటంతటి గంభీరమైన ఆలోచనలతో నవ్వేటటువంటి మనమంతా కూడా ఆ ఒక్కరోజు మాత్రమే అని కాకుండా రోజు కూడా ఆ చెట్టును దర్శించుకోవడం, ఆ ఆకులను కొన్నింటిని మన పర్సులో భద్రపరుచుకోవడం ద్వారా ఎప్పుడూ కూడా సంపద కలిగిన వాళ్ళంగా మారవచ్చును అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం మరొక పరిష్కారంగా తెలియజేస్తుంది. అమృత వృక్షాలలో అరుదైన అద్భుతమైన అడవులలో మాత్రమే పెరిగేటటువంటి జమ్మి చెట్టును
ఆదరిద్దాం, ఆప్యాయంగా మన గృహ ప్రాంగణంలోనికి ఆహ్వానిద్దాం, పెంచి పోషించే ప్రయత్నం చేద్దాం. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. జమ్మి చెట్టు ఆధ్యాత్మిక విశిష్టత గొప్పతనం గురించి శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారి మాటల్లో చూసాం కదా. మరి ఈ జమ్మి చెట్టు వైద్యపరంగా ఎంత విశిష్టమైంది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ చెప్పే విషయాల్ని ఇప్పుడు చూసేద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాలు విభాగంలో మనం చెప్పుకోబోతున్న అద్భుతమైన చెట్టు జమ్మి చెట్టు. చెప్పుకునేదే ఉంది, తెలిసిందే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఎన్నో విషయాలు దీనికి సంబంధించి మీకు తెలియని ఉన్నాయి. ముఖ్యంగా అనేక సమస్యల్ని ఈ జమ్మి చెట్టుతోటి తగ్గించుకోవచ్చు. అంటే ఈ జమ్మి చెట్టు అనేది మీ ఊళ్ళో ఉంటే, మీ రోగిళ్ళలో ఉంటే, మీకు ఒక డాక్టర్ ఉన్నట్టే, ఒక పెద్ద హాస్పిటల్ ఉన్నట్టే అన్ని సమస్యలను దీంతో తగ్గించుకోవచ్చు. ఇంతకీ సెమీ వృక్షం తాలూకు ఔషధ ప్రత్యేకతలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు అసలు దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. జమ్మి చెట్టు 10 నుంచి 20 మీటర్ల వరకు పెరిగేటటువంటి ఒక చెట్టు. మరీ హైట్ పెరగదు, అలాగని మరీ చిన్న గుల్మం కూడా కాదు. ఇది కొమ్మలని మీరు గమనిస్తే చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. అలాగే ఆకులు, ఇవి బొటానికల్గా చెప్పాల్సి వస్తే ద్విపక్షయుక్త సంయుక్తం అంటాం. అంటే ఏంటంటే ఇది ఒక కాంపౌండ్ లీఫ్ అని చెప్పొచ్చు. ఈ పత్రకాలు దీర్ఘచతురస్రాకారంలో దాదాపు చింత ఆకులాగా కనిపిస్తాయి మీకు. ఇక దీనికి పూలు ఉంటాయి, పసుపు రంగులో ఒక నిడుపాటి సన్నటి కంకిలాగా ఈ కొమ్మల చివర ఇవి కనిపిస్తాయి, ఈ పువ్వులు అనేవి. ఇక పండ్లు, ఇవి సన్నగా పొడవుగా ఉండి ప్రతి 2 విత్తనాల మధ్య భాగంలో ఒక నొక్కు ఉంటుంది. ఈ జమ్మి పుష్పాలు డిసెంబరు మార్చి నెలల్లో, అలాగే ఫలాలేమో మార్చి ఏప్రిల్ నెలల్లో మనకి లభిస్తాయి ఫ్రెష్గా. అసలు మీకు ఇంకొక ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తే అరబ్ దేశీయులు ఇంటింటా కూడా ఈ జమ్మి చెట్టు నాటమని వాళ్ళ దేశీయులకి సూచించారు. ఎందుకు అంటే దానికి ఉన్న ఔషధ విలువలు. చిరకాలం జీవించేటటువంటి మొక్కలలో చెట్లలో ఈ జమ్మి ఒకటి, మన మర్రిలాగా. ఇక మన దేశం విషయానికి వస్తే రాజస్థాన్, గుజరాత్లలో నీటి వనరులు తక్కువగా ఉండేటటువంటి ఆ ప్రాంతాల్లో, ఆ భూభాగాలలో ఇది ఎక్కువగా పెరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్రలో కూడా దీన్ని చూస్తూ ఉంటాం. ప్రధానంగా దీని కాయల్ని పశువుల దాణా కోసం వాడుతూ ఉంటారు. జమ్మి చెట్టు మాను బెరడు, అలాగే ఆకులు, ప్రధానంగా కాయలు, ఇవన్నీ కూడా క్రిమిహరాలుగా పనిచేస్తాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్, అంటే అవాంఛిత రోమాలని తగ్గించేటువంటి గుణం దీనికి ఉంది. జమ్మి చెట్టు మన తెలుగు రాష్ట్రాల్లో అంతటా కూడా మనకి కనిపిస్తూనే ఉంటుంది. అయితే దీన్ని ఎలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. చాలామందిని దగ్గు జలుబులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. క్రానిక్ కాఫ్, క్రానిక్ కోల్డ్, ఇలాంటి సందర్భాలలో జీవితాంతం దీనికి యాంటీహిస్టమిన్స్ మింగుతూ ఉంటారు. దాంతో మళ్ళీ అనేక ఇబ్బందులు కదా. అలా కాకుండా ఈ జమ్మి మీకు ఉపయోగపడుతుంది. జమ్మి బెరడు పొడి, అంటే జమ్మి చెట్టు మాను పైన బెరడు ఉంటుంది కదా, దాన్ని తెచ్చుకోండి, మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడిని నీళ్ళకి కలిపి చిక్కటి కషాయం తయారు చేసుకోండి. దీన్ని రెగ్యులర్గా ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా ఒక టీ కప్పు నిండా కూడా దీన్ని తీసుకుంటూ ఉంటే, లోపలికి అంత మోతాదులో లోపలికి తీసుకుంటూ ఉంటే తగ్గుతుంది. ఉబ్బసం ప్రధానంగా తగ్గుతుంది. అలాగే ఇంకా కఫం ఇలాంటివి కూడా తగ్గుతాయి. కొంతమందిలో మనం చూస్తుంటాం విపరీతమైన వేడి ఫీలింగ్ ఉంటుంది. చెబుతూ ఉంటారు, డాక్టర్ గారు నాకు వేడి శరీరం అండి అని. మామూలుగా దీన్ని థర్మామీటర్తో చూస్తే వేడి తెలియదు, అంటే టెంపరేచర్ తెలియదు, కానీ వేడి ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే శరీరంలో ఉండేటువంటి క్రియాధర్మాల్లో ఉండే మార్పు, అలాగే పిత్త ప్రకోపం లాంటివి అంశాలు. కాబట్టి ఇలాంటి వేడిని తగ్గించే గుణం ఈ జమ్మికి మీకు ఉంది. ప్రధానంగా దీని ఆకులు తెచ్చుకొని నీళ్ళలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఇలాంటి జమ్మి ఆకుల పొడిని ఒక 1/2 చెంచాడు మోతాదుగా పటికి బెల్లంతో పాటు నోట్లో వేసుకొని ఆ నీళ్ళతోటి మింగేయాలి. దీంతో శరీరానికి అమితమైన చల్లదనం కలుగుతుంది. చూడండి, ఇది విపరీతమైన డ్రాట్ కండిషన్స్లో పెరుగుతుంది, నీళ్లు తక్కువ ఉండే అభావ ప్రాంతాల్లో పెరుగుతుంది. కానీ ఇది మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అది ప్రకృతి విచిత్రం. చాలామంది సమస్య ఆకలి తగ్గటం, అలాగే అజీర్ణం కూడా. ఆకలి తగ్గిన, ఇండైజెషన్ ఇబ్బంది పెడుతూ ఉన్న దానికి కూడా ఈ జమ్మి మీకు ఉపయోగపడుతుంది. జమ్మి ఆకులు, ఆ చివరిలో కొన మొగ్గలు ఉంటాయే వాటిని ఎండబెట్టి పొడి చేసుకొని
రెగ్యులర్గా ఒక చెంచాడు పొడిని తేనెతోటి తీసుకుంటూ ఉంటే బాగా డైజెషన్ అనేది పెరుగుతుంది, అంటే జీర్ణశక్తి పెరుగుతుంది, ఆకలి కూడా బాగా పెరుగుతుంది. ఆకలి పెరిగితే ఉంది అన్ని సమస్యలు మీకు తగ్గుతాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్త్రీల వ్యాధుల గురించి. ఈ ఫిమేల్ రిలేటెడ్ డిజార్డర్స్లో ఇది అద్భుతం అని చెప్పొచ్చు. దీని పండుని, అంటే ఈ జమ్మి పండు ఉంటుంది అనుకున్నాం కదా, దీని పండుని మెత్తగా నూరి ఆడవాళ్ళు ముఖం మీద అనవసరంగా పెరిగేటటువంటి వెంట్రుకలు, అంటే అవాంఛిత రోమాలు, ఇట్లాంటి చోట అప్లై చేశారనుకోండి, జమ్మి చెట్టు తాలూకు పండుని మెత్తగా నూరాలి. ఆ జమ్మి పండు తాలూకు ఆ పొడిని ఆ అన్వాంటెడ్ హెయిర్ మీద అప్లై చేయాలి. దీంతో అవి రాలిపోతాయి. ఇది భావప్రకాశ అనే చికిత్సా గ్రంథం చెప్పిన మంచి చికిత్స. ఇక నెలసరి సమస్యలు, అలాగే అధిక రక్తస్రావం, ఇలాంటివి కూడా దీంతో తగ్గించుకోవచ్చు. స్త్రీల సమస్యలకు ఇది మంచి ఔషధం చెప్పుకున్నట్టుగా. దీని చెక్కని నూరి ఎక్కడైనా తేలు కుట్టిందనుకోండి, అక్కడ రాశారనుకోండి, ఆ నొప్పి, వాపు ఇలాంటివి తగ్గుతాయి. అంటే విషదోషాన్ని తగ్గిస్తుంది ఇది. అలాగే మూత్రం నుంచి రక్తం పడటం, సాధారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఫీమేల్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాగే మొలలు, ఈ కాన్స్టిపేషన్ అశ్రద్ధ చేస్తూ ఉంటారు, దీంతో మొలలు తయారవుతూ ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా మొలలు వస్తాయి. అలాగే దంతాల నుంచి రక్తం కారటం, ఇలాంటి సమస్యలు కూడా దీంతో తగ్గుతాయి ఈ జమ్మితోటి. ఇక బ్యాక్టీరియాని తగ్గించేటువంటి శక్తి దీనికి ఉంది. ఇలాంటి ఈ జమ్మికి యాంటీబ్యాక్టీరియల్ యాక్షన్ ఉందని తేలింది. అలాగే గర్భస్రావం కాకుండా కూడా ఈ జమ్మి తాలూకు పండ్లు ఇవి కాపాడతాయి. ఇక హ్యాబిచువల్ అబార్షన్స్లో దీన్ని నమ్మకంగా ట్రై చేయొచ్చు. ఇంకొక పెద్ద సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది నోటి పూత, క్రానిక్ స్టొమటైటిస్. ఈ స్టొమటైటిస్ వల్ల ఏమిటి ఇబ్బంది అంటే నలుగురితో మాట్లాడలేరు, మంచి ఆహారం తినలేరు, ఎప్పుడు కూడా లోపల అసౌకర్యంగా ఉంటుంది నోటి లోపల. ఇలాంటి నోటి పూతను దీంతో తగ్గించుకోవచ్చు. జమ్మి చెక్క, దీన్ని దంచండి. ఒక చెంచాడు పొడిని చిక్కటి టీలాగా కాచండి. అంటే బాగా ఒక గ్లాస్ తీసుకున్నాను అనుకోండి, పావు గ్లాస్ అవ్వాలి. నీళ్ళు అలా మరిగించి ఈ చెక్కని దానికి యాడ్ చేసి దీంతో బాగా పుక్కిలించాలి. అంటే జమ్మి చెట్టు బెరడు తాలూకు ఆ చెక్కని నీళ్ళ కలిపి డికాక్షన్ తయారు చేసి ఆ డికాక్షన్తో పుక్కిట పట్టాలి. దీంతో ఆ నోటి పూత తగ్గుతుంది. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య పాలీఆర్థ్రాల్జియా, కీళ్ళ నొప్పులు. ఎంతోమంది ఈ కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఆ జమ్మి చెక్క నుంచి తయారు చేసినటువంటి పావు గ్లాసు చిక్కటి కషాయం, దీనికి నీళ్లు కలిపి భోజనానికి ముందు ఒక 4 రోజుల పాటు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కీళ్ళ నొప్పులు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. అలాగే నీళ్ళ విరేచనాలు, రక్త విరేచనాలు ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఇంకా అతిగా విరేచనాలు అవటం, విరేచనం అసలు కాకపోవటం, అంటే కాన్స్టిపేషన్ రావటం, ఇలాంటి వాటిలో కూడా దీనివల్ల మీకు ఫలితం ఉంటుంది. అన్నిటికీ మించి చర్మ వ్యాధుల్లో కూడా ఈ ఫార్ములా బాగా పనిచేస్తుంది. అంటే చర్మ వ్యాధులు ఉన్నప్పుడు మరొక వేరియేషన్ ఏమిటి అంటే జమ్మి ఆకులు, అలాగే జమ్మి బెరడు, దీన్ని ఉపయోగిస్తే ఎన్నో వ్యాధులు నయం అవుతాయి. ముఖ్యంగా చర్మ సంబంధ వ్యాధులకి ఇది ఒక మంచి దివ్య ఔషధం. అలాగే క్రానిక్ ఆబ్స్టినేట్ స్కిన్ డిసీజెస్, ఉదాహరణకు లెప్రసీ, ఇలాంటి వాటిలో కూడా ఇది పనిచేస్తుంది. చెప్పుకున్నట్టుగా అవాంఛిత రోగాల నివారణకు కూడా ఈ జమ్మి ఆకులు మీకు ఉపయోగపడతాయి. జమ్మి ఆకుల నుంచి పసరు తీసి, అంటే దంచి ఆ స్వరసం తీసి ఎక్కడైతే పుండ్లు తయారయ్యాయో అక్కడ అప్లై చేశారనుకోండి, ఆ రసిగారటం, పుండ్లు తయారవటం, ఇలాంటి చర్మ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఇక అబార్షన్ రిస్క్ ఈ మధ్యకాలంలో యంగ్ విమెన్లో మనకు కనిపిస్తూ ఉంది. అంటే అబార్షన్ అయ్యేటువంటి రిస్క్ ఉన్న, హ్యాబిచువల్ అబార్షన్ ఉన్న అలాంటి సందర్భాలలో ఈ జమ్మి మీకు ఉపయోగపడుతుంది. జమ్మి పూలు, వీటిని చక్కెరతోటి కలిపి తీసుకోవాలి. జమ్మి పూలు తెచ్చుకోండి. ఆ జమ్మి పూలు ఎంత బాగా ఉందో చక్కెర అంత బాగా కలపండి. రెండింటిని కలిపి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే గర్భస్రావం అవ్వకుండా నిరోధించుకోవచ్చు. అంటే అబార్షన్ రిస్క్ని ఇది ప్రివెంట్ చేస్తుంది. ఇంకొకటి అమేజింగ్ విషయం ఒకటి చెప్పాలి. మన భారతీయులను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది ఉబ్బసం, ఆస్మా. క్రానిక్గా సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి ఉబ్బసాన్ని కూడా ఈ జమ్మితోటి తగ్గించుకోవచ్చు. జమ్మి చెట్టు బెరడు, దీనికి దగ్గుని, ఆస్మాని, ఇలాంటి వాటిని తగ్గించే నైజం దీనికి ఉంది. ఇది ఒక ఔషధం కింద పనిచేస్తుంది. ఎలా వాడుకోవాలి? జమ్మి బెరడుని తెచ్చుకోండి, నీళ్ళకి వేయండి, స్ట్రాంగ్ డికాక్షన్ తయారవుతుంది. దానికి కాస్త మిరియాల పొడి కలపండి, తాగేయండి. ఇదొక పద్ధతి. లేదా ఆ పొడిని కాస్త మిరియాల పొడితో కలిపి, తేనెతో కలిపి చప్పరిచి మింగండి. దీంతో కూడా ఆస్మాలో మంచి రిలీఫ్ ఉంటుంది. ఇంకొక సమస్య అతిసార, మన భారతీయుల్లో కామన్గా కనిపిస్తుంది ఇది. ఇలాంటప్పుడు ఈ డయేరియాని తగ్గించుకోవడానికి కొన్ని జమ్మి ఆకులు, అలాగే జమ్మి చెట్టు బెరడు చిన్నది, అలాగే 2 మిరియాలు కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. జమ్మి ఆకులు, అలాగే జమ్మి చెట్టు బెరడు, అలాగే మిరియాలు, వీటిని నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతోటి వేసుకుంటూ ఉంటే అతిసార,
అంటే ఈ డయేరియా వ్యాధి తగ్గుతుంది. ఇంకొకటి ఎక్కువ మందిని బాధించేది గొంతు నొప్పి. ఇలాంటి గొంతు నొప్పిని కూడా జమ్మితో తగ్గించుకోవచ్చు. జమ్మి చెట్టు బెరడుతోటి పొడి తయారు చేసుకోండి, నీళ్ళకి కలిపి మరిగించి పుక్కిడ పట్టండి. దీంతో గొంతు నొప్పి, అలాగే ఆ గొంతులో కిచకిచ అంటారే, ఇలాంటి అనేక సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ఇలాగా ఈ జమ్మి చెట్టు మనకి ఏమాత్రం ప్రత్యేకత లేనట్టుగా ఆ బంజరు భూములలో, బీడు భూముల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయుర్వేదం చెప్పేది ఇదే, ఈ లోకంలో ఔషధం కాని ఆ వృక్షం లేదు, ఔషధం కాని మొక్క లేదు, అలాగే అయోగ్యుడైన మనిషి కూడా లేడు అంటుంది. కాబట్టి మన స్ట్రెంగ్స్ ఏమిటి అనేది మనం తెలుసుకొని మనం ఆ స్ట్రెంగ్స్ని ఉపయోగించుకుంటే ఎలా లాభం పొందుతామో, అలా మొక్కలలో కూడా వాటి ఔషధతత్వాలు తెలుసుకొని ఉపయోగించుకోగలిగితే అవి మీకు అక్కడికి వస్తాయి. మీకు ఒక డాక్టర్ లాగా, ఒక హాస్పిటల్ లాగా, ఒక ఔషధంలాగా పనిచేస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల్ని, అలాగే ఔషధ చెట్లకు సంబంధించినటువంటి ఆ సంగతుల్ని మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు సవివరంగా తెలుసుకుందాం. అంతదాకా సెలవు. శుభం. ఓం ధన్వంతరాయే నమః. ఈనాటి పవిత్ర వృక్షాలు కార్యక్రమంలో జమ్మి చెట్టుకు సంబంధించిన అనేక గొప్ప విశేషాల్ని, దానికున్న ఆధ్యాత్మిక అలాగే ఆరోగ్యపరమైన రహస్యాలను తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని విశేషాలతో మరో పవిత్ర వృక్షాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.